లోకాస్తే నాక్షయాజితాక, లోకాస్తే నాక్షయాజితాక, లోకాస్తే నాక్షయాజితాక. ఇలా శ్రీకృష్ణుణ్ణి ఆచార్యుడిగాను తండ్రిగాను నువ్వు గ్రహించు. ఈ కృష్ణుడి అనుగ్రహం ఉంటే అక్షయలోకాలను జయించినట్లే అవుతుంది. భయం కలిగినప్పుడు ఈ కేశవుణ్ణి శరణు కోరి ఈ స్తుతిని పఠించిన వాడు సుఖాన్ని శుభాన్ని పొందుతాడు. ఏ చ కృష్ణం ప్రపద్యంతే, ఏ చ కృష్ణం ప్రపద్యంతే, తేన ముహ్యంతి మానవాగ, తేన ముహ్యంతి మానవాగ. భయే మహతి మగ్నాంశ్చ, భయే మహతి మగ్నాంశ్చ, పాతి నిత్యం జనార్దనక, పాతి నిత్యం జనార్దనక, జనార్దనక. శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించిన మానవులు మోహానికి లోను కారు. మహాభయంలో మునిగిన వారిని కూడా శ్రీకృష్ణుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఓ రాజా, ధర్మరాజు ఆయనను యథాతథంగా తెలుసుకున్నాడు. కనుకనే మహాత్ముడు, జగదీశ్వరుడు, యోగ విధాత, ఈశ్వరుడైన శ్రీకృష్ణుడినే ఎల్లప్పుడూ శరణు కోరాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 68వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడి మహిమని ఇలా చెప్పాడు. మహారాజా, పూర్వం భూతలంలో బ్రహ్మర్షులు దేవతలు కలిసి శ్రీకృష్ణుని పరబ్రహ్మగా స్తుతించారు. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. పూర్వం నారద మహర్షి ఇలా స్తుతించాడు. ఓ దేవా, నువ్వు దేవతలకు సాధ్యులకు కూడా ఈశ్వరుడు, దేవేశ్వరుడు, లోకల మనస్సును తెలిసినవాడు అని స్తుతించాడు. మార్కండేయ మహర్షి భూతం భవ్యం భవిష్యంచ మార్కండేయాభ్యువాచ యజ్ఞం త్వాం చైవ యజ్ఞానాం తపశ్చ తపసామపి. నువ్వే భూత భవిష్యత్తు వర్తమానాలై ఉన్నావు. నువ్వే యజ్ఞాలకు యజ్ఞానివి, తపస్సులకు తపస్సు అయి ఉన్నావు అని స్తుతించాడు. భృగు మహర్షి, ఓ దేవా, నువ్వు దేవతలకే దేవతవు, నీ రూపం పరమ ప్రాచీనమైనది, ఉత్కృష్టమైనది అని స్తుతించాడు. కృష్ణద్వైపాయన మహర్షి వాసుదేవో వసూనాం త్వం శక్రం స్థాపయితా తథా దేవదేవోసి దేవానాం, దేవదేవోసి దేవానాం ఇతి ద్వైపాయనో బ్రవీత్, ఇతి ద్వైపాయనో బ్రవీత్. ఓ దేవా, నువ్వు వసువులకు వాసుదేవుడు, నువ్వే ఇంద్రుడినివి, స్వర్గాధిపతివి చేశావు, నువ్వే దేవదేవుడు అని స్తుతించాడు. అంగీరస మహర్షి సృష్టి ప్రారంభంలో నిన్నే దక్ష ప్రజాపతిగా స్తుతించాడు. నువ్వే సర్వలోక సృష్టికర్త అని పొగిడాడు. ఇక అసిత దేవల మహర్షి, ఓ దేవా, అవ్యక్తం నీ శరీరం నుండి పుట్టింది, వ్యక్తం నీ మనస్సులో ఉంది, దేవతలు నీ నుండే పుట్టారు అని స్తుతించాడు. నీ తల ఆకాశమంతా నిండి ఉంది, నీ బాహువులు భూతలమంతా నిండింది, వ్యాపించి ఉంది. ఈ మూడు లోకాలు నీ ఉదరంలో ఉన్నాయి. నువ్వు సనాతన పురుషుడవు. తపస్సుతో పవిత్రమైన మనస్సు గల మనుష్యులను నిన్నే ఇలాగే గ్రహిస్తారు. ఆత్మసాక్షాత్కారంతో తృప్తిపడిన ఋషులంతా నిన్నే సర్వశ్రేష్ఠుడు అని స్తుతించారు. ఓ మధుసూదన, సకల ధర్మాల యందు ప్రధానులైన వారికి రణభూమిలో వెనకడుగు వెయ్యని రాజఋషులకు నువ్వే గతివై ఉన్నావని సనత్కుమారుడు మొదలైన యోగవేత్తలు నిత్యము స్తుతిస్తూ ఉంటారు. ఓ దుర్యోధన, ఇలా నీకు విస్తారంగాను సంక్షిప్తంగాను కేశవుడి యొక్క వాస్తవ తత్వాన్ని చెప్పాను కనుక ఆనందంతో శ్రీకృష్ణుడిని భజించు అన్నాడు భీష్మ పితామహుడు. దుర్యోధనుడు పవిత్రమైన ఈ కథను విని శ్రీకృష్ణుని పాండవులను గొప్పగా భావించాడు. తర్వాత భీష్ముడు నీ కుమారుడైన దుర్యోధనుడితో మళ్ళీ ఇలా అన్నాడు.
ఓ రాజా, నువ్వు అడిగినట్లుగా మహాత్ముడైన శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని, నరుడైన అర్జునుడి నిజరూపాన్ని కూడా చెప్పాను. నరనారాయణ మహర్షులు ఏ కార్యం కోసం మానవుల్లో జన్మించారో, వారికేలా ఓటమి లేదో చెప్పాను. యుద్ధంలో వారేలా చంపటానికి అసాధ్యులు, యుద్ధభూమిలో వారేలా జయించ శక్యం కానివారో చెప్పాను. కీర్తిమంతులైన పాండవులపై శ్రీకృష్ణుడు పూర్తిగా ప్రసన్నుడై ఉన్నాడు. అందుకే చెబుతున్నాను, ఇప్పుడైనా ఓ దుర్యోధన, పాండవులతో సంధి చేసుకో, నిన్ను నువ్వు నిగ్రహించుకో. పాండవులు బలవంతులు, వారితో కలిసి నువ్వు ఈ భూమిని అనుభవించు. అలా కాకుండా మరో విధంగా చేస్తే మాత్రం నువ్వు నరనారాయణుల చేతిలో నశిస్తావు. వారిని అవహేళన చెయ్యకు అని చెప్పి భీష్ముడు మౌనం వహించాడు. దుర్యోధనుడిని పంపించి నిద్రకు ఉపక్రమించాడు. దుర్యోధనుడు భీష్ముడికి నమస్కారం చేసి తన శిబిరానికి వెళ్ళి శయ్యపై నిద్రించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. 5వ రోజు యుద్ధారంభం. సంజయుడు ఇలా చెప్పాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఓ మహారాజా, రాత్రి గడిచింది. చూడు, వాడు ఎంత దురాదృష్టవంతుడో ఉండొచ్చు. మాటలంతా విని హాయిగా వెళ్ళిపోయాడు. ఏంటో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కర్మ. రాత్రి గడిచింది, తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. ఇరు సేనల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకరినొకరు పరస్పరం జయించాలనే కోరికతో అతి కోపంగా పరాక్రమించారు. ఇది నీ దుష్ట ఆలోచనకు ఫలితం. నీ నుంచినే ఇది. పాండవులు నీవారు ఒకరినొకరు చూసుకొని కోపించారు. తమ తమ సహాయకులతో కలిసి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. వ్యూహాలను రచించుకున్నారు. ఉత్సాహంగా దెబ్బతీయటానికి పూనుకొన్నారు. భీష్ముడు మకర వ్యూహాన్ని నిర్మించాడు. కౌరవ సేనను అన్ని వైపుల నుండి రక్షణ కల్పించాడు. అలాగే పాండవులు తమ వ్యూహాన్ని కల్పించుకున్నారు. తమ వారికి రక్షణ కల్పించారు. దౌమ్యుడు మాట మేరకు ధర్మరాజు స్వయంగా స్కేన వ్యూహాన్ని పన్నాడు. శత్రువుల మనస్సులను వణికించాడు. అగ్నిపూజ వల్ల ధర్మరాజుకు స్కేన వ్యూహం గురించి బాగా తెలుసు. అప్పుడు నీ పుత్రుడు మకర వ్యూహాన్ని ద్రోణుడి అనుమతితో రచించాడు. భీష్ముడు ఆ మకర వ్యూహం ప్రకారం నడుచుకున్నాడు. పెద్ద సేనను తన చుట్టూ నిలుపుకొని యుద్ధానికి బయలుదేరాడు. రతికులు, కాల్బలం, ఏనుగులు, గుర్రాలు తమ తమ స్థానాల్లో నిలబడి ఒకదాని వెంట ఒకటి నడిచాయి. కౌరవ సేన యుద్ధానికి సిద్ధమై నిలబడింది. పాండవులు పన్నిన సేన వ్యూహాన్ని యుద్ధంలో గెలవటానికి వీలు లేనిది. దానికి ముందు బలవంతుడై భీమసేనుడు నిలబడ్డాడు. శిఖండి, దృష్టద్యుమ్నుడు దానికి కళ్ళుగా నిలబడ్డారు. సాత్వికి దానికి శీర్షస్థానంలో నిలబడ్డారు. అర్జునుడు ధనుష్టాంకారం చేస్తూ దానికి మెడభాగంలో నిలబడ్డాడు. ద్రుపదుడు తన పుత్రులతోనూ ఒక అక్షౌహిణీ సేనతోనూ వ్యూహానికి ఎడమరెక్కగా నిలబడ్డాడు. ఒక అక్షౌహిణీ సేనతో కేకేయుడు కుడిరెక్కగా నిలబడ్డాడు. ద్రౌపదీ పుత్రులు అభిమన్యుడు వెనక ప్రక్కన నిలబడ్డారు. ధర్మరాజు నకుల సహదేవులతో కలిసి వెనక వైపు నిలబడ్డారు. భీమసేనుడు యుద్ధం ప్రారంభించి మకర వ్యూహానికి ముందు భాగంలో నిలిచి ఉన్న భీష్ముణ్ణి సమీపించాడు. బాణాలతో ఆయనను కప్పేశాడు. అప్పుడు భీష్ముడు పాండవుల సైన్యాన్ని మోహింపజేస్తూ మహాస్త్రాలను ప్రయోగించాడు. అర్జునుడు అది సహించలేకపోయాడు. వేగంగా 1000 బాణాలు ప్రయోగించి భీష్ముడిని గాయపరిచాడు. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ నివారించి తన సేనను ఆనందపరిచాడు. యుద్ధంలో ఉత్సాహాన్ని చూపించాడు. అప్పుడు దుర్యోధనుడు తన సేన ఘోరంగా చనిపోవటాన్ని తలుచుకున్నాడు. తన సోదరులు మరణించటాన్ని గుర్తు చేసుకున్నాడు. ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, నువ్వు ఎప్పుడూ నా మేలు కోరుకుంటూ ఉంటావు. మేము కూడా నిన్ను పితామహుడైన భీష్ముడిని ఆశ్రయించున్నాం. మిమ్మల్నే నమ్ముకున్నాం కదా. మీతో కలిసి దేవతలైన యుద్ధంలో గెలవాలని కోరుకుంటూ ఉన్నాం కదా.
ఇందులో సందేహం లేదు కదా. ఇక ఈ పాండవులు బలహీనులు, పరాక్రమహీనులు, వీరిని గెలవటం ఎంతసేపు? అప్పుడే కొన్ని పోయాయి. మీకు మేలు జరుగుతుంది, యుద్ధంలో పాండవులను మరణించేలాగా ప్రయత్నించండి అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు కోపించి నిట్టూర్పులు విడిచాడు. నీ కుమారుడితో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నువ్వు మూర్ఖుడువు. పాండవుల పరాక్రమం గురించి నీకు తెలీదు. బలవంతులైన పాండవులను గెలవటం తేలిక కాదు. నా బలానికి నీ పరాక్రమానికి తగ్గట్టుగానే నేను యుద్ధం చేస్తున్నాను అని ద్రోణుడు పాండవ సేనను ఎదిరించాడు. సాత్యకి చూస్తూ ఉండగానే పాండవ సేనను చెదరగొట్టాడు. సాత్యకి ద్రోణాచార్యుణ్ణి అడ్డగించాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అంతలో ద్రోణాచార్యుడు కోపించి నవ్వుతూ పదునైన బాణాలతో సాత్యకి మెడ క్రింద ఎముక మీద కొట్టాడు. అది చూసి భీమసేనుడు కోపించి సాత్వికని కాపాడుతూ ద్రోణాచార్యుణ్ణి గాయపరిచాడు. తర్వాత ద్రోణుడు, భీష్ముడు, శల్యుడు ఒక్కటే భీమసేనుణ్ణి బాణాలతో కప్పివేశాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి అభిమన్యుడు అది చూసి ఎంతో కోపించాడు. ఉపపాండవులతో కలిసి పదునైన బాణాలను ప్రయోగించాడు. ద్రోణుడు మొదలైన వారినందరినీ గాయపరిచాడు. అందుకు ద్రోణ భీష్ములు కోపించి మీదుకొస్తూ ఉంటే వారిని శిఖండి ఎదిరించాడు. మేఘంలాగా గర్జిస్తూ తన ధనస్సుతో బాణవృష్టిని వారిపై కురిపించాడు. ఇంతలో భీష్ముడు శిఖండిని సమీపించి అతనిలోని శ్రీతత్వాన్ని గుర్తించి యుద్ధాన్ని ఆపి పక్కకు వెళ్ళిపోయాడు. అప్పుడు నీ కుమారుడు ద్రోణుడిని ప్రేరేపించాడు. ద్రోణుడు భీష్ముడిని రక్షిస్తూ ముందు కూరికాడు. ప్రళయకాలంలోని అగ్నిలాగా ప్రచండంగా కనిపిస్తున్న ద్రోణుణ్ణి సమీపించి శిఖండి భయంతో యుద్ధం మాని పక్కకు వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు పెద్ద సైన్యంతో భీష్ముడిని సమీపించి ఆయన్ను కాపాడాడు. అటు పాండవులు గెలుపు మీదనే మనస్సు నిలిపారు. అర్జునుడిని ముందు పెట్టుకొని భీష్ముడిని ఎదురుగా వచ్చారు. అప్పుడు పాండవుల కౌరవులతో భీకరమైన యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీముడికి నీ కొడుకులు ఎంతో భయపడ్డారు. వారిని ఆ భయం నుండి బయటపడేయాలని భీష్ముడు భావించాడు. భీముడితో యుద్ధానికి దిగి ఎంతో భీకరంగా పోరాడాడు. కురు పాండవ సేనల్లో రాజుల మధ్యలో భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎంతో ముఖ్యులైన శూరులు మరణించారు. అలా భయంకరమైన మహాసంగ్రామం జరుగుతూ ఉంటే పెద్ద కోలాహలం ఆకాశాన్ని తాకుతూ చెలరేగింది. అంత పెద్ద ధ్వని ఏర్పడింది. ఆ కోలాహలం మదపుటేనుగు గల జీంకారాలతోనూ, గుర్రాల చకలింపులతోనూ, బేరీ శంఖ ధ్వనులతోనూ భయంకరంగా ఉంది. పదునైన బాణాలతో వారి తలలు తెగి పడుతున్నాయి. అవి ఆకాశం నుండి రాళ్లవాన కురిసినట్టుగా నేలపై పడ్డాయి. ఓ మహారాజా, ఆ తలలు కుండలాలను, తల పాగాలను ధరించి ఉన్నాయి. బంగారంలాగా ప్రకాశిస్తున్నాయి. వీరుల శరీరాలు అక్కడ బాణాలతో చితికిపోయి కనిపిస్తున్నాయి. యుద్ధభూమి ధనస్సులతోనూ హస్తాభరణాలతోనూ కూడిన బాహువులతోనూ కప్పబడి ఉంది. 2 గడియల్లోనే కవచాలు కప్పిన శరీరాలతో నిండిపోయి ఉంది. చక్కని హస్తాలతోనూ చక్కని ముఖాలతోనూ ఏనుగులు, గుర్రాలు, మనుష్యులు వివిధ అవయవాలతోనూ యుద్ధభూమి నిండి కనిపించింది. అలా కౌరవ పాండవుల పోరాటం భీకరంగా ఉంది. మల్లయుద్ధంలో నేర్పరులైన కొందరు తమ బాహువులతో వివిధ ప్రాకారాలుగా ఏర్పడి యుద్ధం చేస్తున్నారు. దుర్యోధనుడు ఎంతోమంది కళింగ సైన్యులతో కలిసి భీష్ముడిని ముందుంచుకొని పాండవులపైకి దాడి చేశాడు. అదేవిధంగా కోపించిన పాండవులందరూ భీముడిని ముందుంచుకొని భీష్ముడిపైకి దాడి చేశారు. అప్పుడు వారి మధ్య పోరు అతి ఘోరంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా,
అర్జునుడు భీష్ముడితో పోరాడుతున్నట్టు తన సోదరులను ఇతర రాజులను చూశాడు. వెంటనే భీష్ముడిపైకి దాడి చేశాడు. అర్జునుడి ధ్వజాన్ని గాంధీవాన్ని చూసి నీ వారు ఎంతో భయపడ్డారు. అది ఆకాశంలో మేఘాల మధ్యలో ప్రకాశిస్తున్న మెరుపు తీగలాగా ఉంది. నీ సేనను సంహరిస్తూ అర్జునుడు చేసే గర్జన ఇంద్రుడు చేసిన గర్జనలాగా ఉంది. అర్జునుడు అన్ని వైపుల నుండి భీష్ముడిపైకే దాడి చేశాడు. అందరిలో చైతన్యం నశించింది. యోధులందరూ నీ కొడుకులతో పాటు భీష్ముడి దగ్గరకు చేరారు. అప్పుడు ఆ యుద్ధభూమిలో భీష్ముడే ఆర్తులైన వారందరికీ రక్షకుడయ్యాడు. కాంబోజరాజు వేగంగా ప్రయాణించే గుర్రాలనెక్కి వేల కొద్ది సైనికులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. కళింగాధిపతి మాద్ర, సౌవీర, గాంధార, త్రిగర్త వీరులతోనూ కళింగ దేశంలో వీరులతోనూ కలిసి వచ్చాడు. అంటే ఇంకా వస్తూనే ఉన్నారు, అయిపోలేదు. వాళ్ళ తట్టు వస్తున్నారు, వీళ్ళ తట్టు వస్తున్నారు. జయత్రథుడు వివిధ పదాతి దళాలతోనూ సకల రాజులతోనూ కలిసి దుశ్శాసనుడి ముందుంచుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. నీ కుమారుడి ఆజ్ఞతో శ్రేష్ఠులైన గుర్రపు రౌతులు 14,000 మంది శకుని చుట్టూ నిలబడ్డారు. ఆ తర్వాత నీ వారంతా విడివిడిగా రథాలను వాహనాలను ఎక్కారు. ఒక్కసారిగా అర్జునుడిపైకి బాణాలు ప్రయోగించారు. అటు ధర్మరాజు ఆజ్ఞతో పాండవ పక్షంలో చేది, కాశీ దేశాల రాజులు తమ సైన్యాలతోనూ పాంచాల, శృంజయ వీరులు రతికులతో కలిసి ఒక్కటయ్యారు. దృష్టద్యుమ్నుడిని ముందుంచుకొని యుద్ధంలో నీ వారిని ఎదిరించారు. భీష్ముడు తోమరాలు, ప్రసాలు, నారాచాలు మొదలైన ఆయుధాలతో విజృంభించాడు. ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన నిలబడినటువంటి వీరులతో యుద్ధం చేశాడు. మరోపక్క అర్జునుడితోనూ యుద్ధం చేశాడు. అవంతిరాజు, కాశీరాజుతోనూ, భీముడు సైంధవుడితోనూ యుద్ధం చేయసాగారు. శల్యుణ్ణి ధర్మరాజు పుత్రులతోనూ మంత్రులతోనూ కలిసి ఎదిరించారు. వికర్ణుడు సహదేవుణ్ణి ఎదిరించాడు. చిత్రసేనుడు శిఖండితో పోరాడాడు. దుర్యోధన, శకునులు మత్స్యదేశీయులతో యుద్ధం చేశారు. ద్రోణుడితో ద్రుపదుడు, చైకితానుడు, సాత్వికి పోరాడసాగారు. అప్పుడు ద్రోణుని వెంట అశ్వత్థామ కూడా ఉండి యుద్ధం చేస్తున్నాడు. కృపుడు, కృతవర్మ, దృష్టద్యుమ్నుడు వెంటబడ్డారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, విరాటరాజు మత్స్యదేశీయుడు అతడితో కలిసి శిఖండి భీష్ముడిపైకి దాడి చేశాడు. మరోవైపున అర్జునుడు మహాబలవంతులైన ద్రోణుని, కృపుణ్ణి, వికర్ణుని, ఇంకా శూరులైన ఇతర రాజులెందరినో తన బాణాలతో బాధించాడు. రణరంగంలో మరోవైపున భీముడు, మంత్రులు, బంధువులతో కలిసి సైంధవుడిపైన, పశ్చిమ దక్షిణాది రాజులపైన, దుస్సహుడిపైన, నీ కొడుకైన దుర్యోధనుడిపైన దాడి చేశాడు. సహదేవుడు తండ్రి కొడుకులైన శకుని, ఉలూకులపై దాడి చేశాడు. ధర్మరాజు శత్రువులను గజసేనుల మీదకు దాడి చేశాడు. నకులుడు శూరుణ్ణి కూడా ఏడిపించగల వీరుడు. అతడు త్రిగర్త సేనలతో పోరాడుతున్నాడు. పాండవ పక్షలోని సాత్యకి, చేకితానుడు, అభిమన్యుడు ఎంతో కోపించి సాల్వ, కేకీయ సేనీయులపై దాడి చేశాడు. ఆ సేనలపై చేస్తూ దృష్టకేతువు, ఘటోద్గజుడు, నకులుడు పుత్రుడైన శతానికుడు కలిసి నీ కుమారుల రథసేనపై దాడి చేశారు. ఇక పాండవ సేనాధిపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో పోరాడాడు.